అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మోనికా రాచెస్ అండ్ ఈ వీడియోలో నేను నా ఫేషియల్ హెయిర్ని ఎలా తీసేస్తానో మీకు చెప్తున్నాను. ఫేషియల్ హెయిర్ అందరికీ ఉంటుందండి, జస్ట్ కొందరికి ఎక్కువ కొందరికి తక్కువ, బట్ ఎవ్రీబడి హ్యాస్ ఫేషియల్ హెయిర్. అండ్ కొంతమందికి అది ప్రాబ్లం అవ్వచ్చు, కొంతమంది దే ఆర్ హ్యాపీ, అంటే వాళ్ళ ఫేస్ పైన ఫేషియల్ హెయిర్ ఉన్నా సరే వాళ్ళకి పెద్ద ప్రాబ్లం అనిపించదు. అది వాళ్ళ పర్సనల్ ఇష్టం అండి, మనం దాని గురించి కమెంట్ చేయకూడదు. అండ్ మనకి నచ్చినట్టు ఉండే రైట్ మనకు ఉంటుంది. సో కొంతమందికి అది ప్రాబ్లం కాదు అన్నప్పుడు మనం దాని గురించి కమెంట్ చేయడము, అలా ఉండకూడదు, ఇలాగే ఉండాలి అని అనడం కరెక్ట్ కాదు. బట్ సేయింగ్ దాట్ నేను ఏమంటా అంటే కొంచెం గ్రూమ్డ్ ఫేస్ ఉండడంలో తప్పు లేదు అని, ఒకవేళ కావాలి అనుకునే వాళ్ళు గ్రూమ్ చేసుకోవచ్చు అని నా ఫీలింగ్ అనమాట. కొంతమంది చాలా బ్లెస్డ్ సోల్స్ ఉంటారండి, వాళ్ళకి అసలు ఫేషియల్ హెయిరే ఉండదు, ఒకవేళ ఉన్నా చాలా తిన్ను ఉంటుంది, అలా కనిపించదు. బట్ మా డాడీ వాళ్ళ సైడ్ వాళ్ళందరికీ అలా ఉంది, బట్ మా మమ్మీ వాళ్ళందరికీ ఫేషియల్ హెయిర్ బాగానే ఉంటుంది అండ్ నాకు కూడా బాగానే ఉంటుంది అనమాట. ఎస్పెషలీ ఈ ఏరియాలో మౌత్, ఫోర్ హెడ్, సో త్రూఅవుట్ ద ఫేస్. సో ఫేషియల్ హెయిర్ తీయడానికి చాలా మెథడ్స్ ఉంటాయండి, నేను మీకు కొన్ని చూపిస్తున్నాను. బేసిక్గా అందరు వెళ్ళేది థ్రెడింగ్, ఐబ్రోస్ థ్రెడింగ్ చేసినప్పుడు అప్పలు కూడా థ్రెడ్ చేస్తారు. అండ్ ఒకవేళ మీకు అది వర్క్ అవుతుంది అంటే వెల్ అండ్ ఫైన్, బట్ నాకు థ్రెడింగ్ అస్సలు నచ్చదు. సో యా, సెకండ్ థింగ్ ఇస్ వ్యాక్సింగ్. నేను వ్యాక్సింగ్ చేస్తాను బయట పార్లర్స్లో, అండ్ నాకు అది స్కిన్ని చాలా ఇరిటేట్ చేసినట్టు అనిపిస్తుంది. సో ఎప్పుడు కాకుండా లైక్ వన్స్ ఇన్ అ బ్లూ మూన్ చేస్తాను. జస్ట్ నాకేమనిపిస్తుంది అంటే వ్యాక్సింగ్ వల్ల హెయిర్ గ్రోత్ ఏదైతే ఉందో అది స్లోగా కంప్లీట్గా ఆగిపోతుంది అని అనిపిస్తుంది. నా హ్యాండ్స్ పైన అక్కడక్కడ కొన్ని ప్యాచెస్ ఉంటాయండి, అక్కడ అసలు హెయిరే రావట్లేదు, ఎందుకంటే నేను హ్యాండ్స్ వ్యాక్సింగ్ ఆల్మోస్ట్ 15-20 years నుంచి చేస్తున్నాను. సో వ్యాక్సింగ్ చేయించుకోవచ్చు. సెకండ్ టైప్ ఆఫ్ వ్యాక్స్ ఇంట్లోనే చేసుకునే వ్యాక్స్ ఏదైతే ఉంటుందో అది నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను అండి. ఇది వచ్చేసి స్లీక్ అనే కంపెనీ వాళ్ళదండి. దీనిపైన స్పెసిఫిక్గా ఫేషియల్ హెయిర్ రిమూవర్ అని ఉంటుంది. సో ఇది ఎక్స్క్లూజివ్గా ఫేస్ కోసం. ఈ వ్యాక్స్ ఉండడం కూడా చాలా వింతగా ఉంటుందండి. కొంచెం థిక్ అయిన తర్వాత ఇది పెట్టి నార్మల్గా మనం క్లాత్ కానీ లేకపోతే రిమూవర్స్ కానీ పెట్టి తీస్తాం కదా, అలా కాకుండా డైరెక్ట్గా పట్టుకొని పీల్ చేసేయచ్చు అనమాట. సో ఇది నేను దీని డెమాన్స్ట్రేషన్ మీకు చూపిస్తాను. సో ఈ ఆప్షన్స్ తర్వాత నేను మీకు చూపించేది ఇదండి. ఇది వీట్ వాళ్ళదే మెషిన్ అండి. యాక్చువల్గా ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి చూడండి, ఆఫ్ చేసి ఆన్ చేసుకోవడానికి. సింపుల్గా ఇలా క్లిక్ చేస్తే ఆన్ అవుతుంది. సో దీనికి ఇలా పైన అటాచ్మెంట్స్ వస్తాయండి, కొంచెం పెద్దవి, కొంచెం చిన్నది, ఐబ్రోస్కి ఇలా 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 మిడిల్లో తీయడానికి చాలా థిన్గా ఉంటుంది. అండ్ ఇలా ఒకటి వస్తుందండి, కొంచెం పెద్దది వైడ్ది. సో మీరు చాలా రకాలుగా దీన్ని యూజ్ చేయొచ్చు. నేను దీన్ని బికినీ లైన్ ఏరియాకి యూజ్ చేస్తాను అండ్ ఇది ఫేస్కి యూజ్ చేస్తాను అనమాట. సో ఇవి కాకుండా నేను షేవ్ చేస్తాను అండి నా ఫేస్ని, చాలా రెగ్యులర్గా నేను నా ఫేస్ని షేవ్ చేస్తాను. సో షేవింగ్ అంటే భయపడాల్సింది ఏం లేదండి, మనకి బయట షేవింగ్ కోసం దొరుకుతాయి బ్లేడ్స్. సో ఇది ఒక బ్లేడ్ అండి, ఇది చాలా పాపులర్ బ్లేడ్, టింకిల్ అన్న బ్రాండ్ది. చాలా 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 బాగా వర్క్ అవుతుంది. సో నేను ఇక్కడ నుంచి మొత్తం ఈ ఏరియా అంతా షేవ్ చేస్తాను. అండ్ నా అప్పర్ లిప్ షేవ్ చేస్తాను, నా చిన్ షేవ్ చేస్తాను, నా ఫోర్ హెడ్, నా ఐబ్రోస్ అన్ని షేవ్ చేస్తాను అనమాట. సో ఇది ఒకటి. అండ్ ఇదొకటి చాలా చిన్నదండి, ఇది నేను రీసెంట్గా తీసుకున్నాను. ఇది ఇలా ఓపెన్ అవుతుంది అండ్ తర్వాత ఇలా ఈజీగా సెక్యూర్ అవుతుంది. ఇది నాకు మినిసోలో తీసుకున్నాను అండి. మినిసో మీకు హైదరాబాద్లో నెక్స్ట్ గలీరియా మాల్లో ఉంది, ఫోరం మాల్లో ఉంది. అండ్ ఇది కూడా చాలా ఇన్ఎక్స్పెన్సివ్ అండి, నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు కానీ అరౌండ్ 200-250 అనుకుంటా. ఇది వచ్చేసి అరౌండ్ 200 రూపీస్ టింకిల్ వాళ్ళది, కానీ నాకు 150 రూపీస్ నైకాలో ఆఫ్లో దొరికింది. సో మీరు చూడండి. అండ్ ఇది అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది, కానీ అమెజాన్లో చాలా చాలా డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయండి. సో ఏది ఒరిజినల్ ఏది కాదు నాకు ఐడియా లేదు. సో యా, సో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ వచ్చేసి నేను మీకు వ్యాక్స్ చూపిస్తాను. సో మీకు నచ్చింది తీసుకోవచ్చు. ఈ ఫేషియల్ హెయిర్ వ్యాక్స్ది ఏదైతే ఉందో
ఇది దీని ప్రైస్ వచ్చేసి 72 రూపీస్ అండి. మనకి అమెజాన్లో ఇంతకన్నా తక్కువకి దొరుకుతుంది. 60 రూపీస్కి ఎప్పుడు ఆఫ్ ఉంటుంది. సో యా, అండ్ ఇది ఒక్కటి మీకు చాలా రోజులు వస్తుందండి. సో ఇలా దీంతోనే వచ్చిన అప్లికేటర్ తీసుకొని నేను పెడుతున్నాను. ఇలా ఇలా పెట్టు. సో వ్యాక్సింగ్ ఎట్లా పెయిన్ఫుల్ ఉంటుందండి, మీకు తెలిసిపోతుండొచ్చు ఎంత పెయిన్ఫుల్ అనిపిస్తుందో ఇది. బట్ ఇది చాలా ఎఫెక్టివ్ అండి. రూట్ నుంచి హెయిర్ని తీస్తుంది కాబట్టి కొంచెం ఎఫెక్టివ్. నేను మీకు దిస్ ఈజ్ వెరీ 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 గ్రాస్ బట్ సో హెయిర్ లిటరల్గా వచ్చేసిందండి. ఐ కెన్ సీ హెయిర్ విత్ రూట్స్ వచ్చేసింది. సో ఇక్కడ ఏరియా మీకు తెలుస్తుంది, ఇక్కడ క్లీన్ అయిపోయింది ఇక్కడ ఈ ఏరియా. ఓకే, సో యా, అలా ట్రై చేయాలి. దీనికి మనకి క్లాత్ లాంటిది ఏమి ఉండదు, ఇలా పీల్ చేయడమే. బట్ ఇట్ ఈస్ వెరీ 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 పెయిన్ఫుల్. సో మీకు వ్యాక్సింగ్ బాగా అలవాటు ఉంటే పర్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి నేను మీకు ఈ మెషిన్ యూజ్ చేయడం చూపిస్తాను అండి. సో సో మీకు కనిపిస్తుందండి, హెయిర్ వచ్చేస్తుంది అండ్ ఉంటుంది దానిపైన. సో అలా తీయొచ్చు. అండ్ ఇక్కడ చిన్నది ఉంటుందండి, చిన్న దాంతో కూడా నేను మీకు చూపిస్తాను. స్పెషల్లీ ఐబ్రో ఏరియాకి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి. దీని ప్రైస్ ఎగ్జాక్ట్లీ నాకు గుర్తులేదు ఇప్పుడు, బట్ నేను మీకు ఆన్లైన్లో చూసి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను ఒకవేళ మీరు కావాలి అనుకుంటే. సో దీనికి వచ్చిన ఇంకొక అటాచ్మెంట్తో నేను బికినీ హెయిర్ కూడా షేర్ చేసుకుంటాను అనమాట. సో మీకు 2-in-1 ఆప్షన్ ఇందులోనే దొరికిపోతుంది. సో తర్వాత నా ఫేవరెట్ వే అండి షేవింగ్. నాకు షేవింగ్ చాలా చాలా ఇష్టం, ఎందుకంటే ఈజీ, క్విక్, పోర్టబుల్, ఎలక్ట్రిసిటీ పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఒకటి బ్యాగ్లో వేసేసుకుంటే ఎప్పుడు గ్రూమ్డ్ నీట్ ఫేస్ ఉంటుంది. సో యా, సో దీనికి ఇలా బ్లేడ్కి ఇలా క్యాప్ ఉంటుందండి హైజీన్ లెవెల్స్ కోసం. మనం షేవింగ్ అయిపోయిన తర్వాత వాష్ చేసి డ్రై అయిన తర్వాత మళ్ళీ ఇందులో పెట్టి సెక్యూర్ చేసేయచ్చు. మనకి 150 రూపీస్కి 3 బ్లేడ్స్ దొరుకుతాయండి. సో చాలా చాలా ఇన్ఎక్స్పెన్సివ్ కూడా నన్ను అడిగితే. సో లెట్స్ షేవ్. సో నేను మీకు ఇంకొకటి చెప్తున్నా అండి, ఎప్పుడు కింద డైరెక్షన్లోనే షేవ్ చేయాలి. హెయిర్ గ్రోత్ ఉన్న డైరెక్షన్లోనే షేవ్ చేయాలి, ఆపోజిట్ డైరెక్షన్లో అసలు షేవ్ చేయకూడదండి. సో చేంజ్ చేస్తున్నాను. Forehead. సో నేను ఐబ్రోస్ ఎందుకు చేస్తున్నానో చెప్తున్నానండి. ఎందుకంటే నేను ఐబ్రోస్ నార్మల్గా థ్రెడింగ్ చేస్తాను, బట్ లాస్ట్ టైం చాలా సన్నగా అయినట్టు అనిపించింది. సో అందుకే ఈసారి కొంచెం చాలా గ్యాప్ ఇచ్చి చేద్దామని అనుకుంటున్నాను అనమాట.
కెమెరాలో కనిపిస్తుందో కనిపించట్లేదో నాకు తెలియదు, బట్ చాలా హెయిర్ పోయింది ఫేస్ పై నుంచి. అండ్ నేను స్కిన్ కేర్ గురించి చెప్పడం మర్చిపోయానండి. సో షేవ్ చేసే ముందు ఫస్ట్ మీరు క్లెన్స్ చేసుకోండి ఫేస్ని, ఇంకేం అప్లై చేయకూడదు. అండ్ డ్రై చేసుకున్న తర్వాత షేవ్ చేసుకొని ఆ తర్వాత టోనర్ అప్లై చేస్తున్నాను అండి నేను ఇప్పుడు. నేను టోనర్ చూపిస్తానండి, నాకు కాటన్ ప్యాడ్, మీకు చూస్తే ఒక ఐడియా వస్తుంది ఎంత హెయిర్ పోయింది అని. సో ఇదన్నమాట నా ఫేస్ పై నుంచి పోయిన హెయిర్ అంతా. సో నేను ఇప్పుడు రెగ్యులర్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నా అండి. సో నన్ను అడిగితే ఇవాళ ఏం మేకప్ అలాంటివి ఏం వేసుకోకుండా కొంచెం ఫేస్కి కొంచెం బ్రీద్ చేసుకోవడానికి టైం ఇచ్చి ఏదైనా సరే అండి, షేవ్ చేసినా వ్యాక్స్ చేసినా ఏది చేసినా స్కిన్ ఎలాగో కొంచెం ఇరిటేటెడ్గా ఫీల్ అవుతుంది. సో ఒక్కరోజు జస్ట్ దానికి రెస్ట్ చేయడం చాలా బెటర్ అని నా ఫీలింగ్. ఓకే అండి, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా స్కిన్ కేర్, హెయిర్ కేర్, మేకప్ వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.